మీ పేరేంటి? మీరెక్కడి నుంచి వస్తున్నారు? అండ్ మీరు ఏ కోచింగ్ తీసుకుంటున్నారు? హాయ్ అండి. నా పేరు హరిప్రియ. నేను నూజివీడ్ నుంచి వస్తున్నాను. నేను ఏపీపీఎస్సీ తీసుకుంటున్నాను. నాది ఆంధ్ర. సో, అంటే లైక్ ఆంధ్ర నుంచి ఇక్కడొచ్చి జాయిన్ అయ్యారు కదా! వై మెరిట్ మైండ్స్? ఆమ్, మొత్తం సెర్చ్ చేస్తే అశోక్ నగర్లో గ్రూప్స్కి మాత్రం మెరిట్ మైండ్స్ అనేది టాప్ మోస్ట్ ప్లాట్ఫామ్ అనేది తెలుసుకున్నాను. అందుకే నేను మెరిట్ మైండ్స్లో జాయిన్ అయ్యాను. ఓకే. సో, మీరు ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? ఆమ్, నా ఇన్స్పిరేషన్ మా ఫాదర్. ఎందుకంటే మా ఫాదర్ డిప్యూటీ తహసీల్దార్ నూజివీడ్లోనే. సో ఆయన ఇన్స్పిరేషన్ వల్ల నేను కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. సో, మెరిట్ మైండ్స్ మీరు అనుకున్నటువంటి సెక్టార్‌లో మీరు ముందుకెళ్ళడానికి మీకు మెరిట్ మైండ్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? మంత్లీ టెస్ట్స్ ఉంటాయి అండ్ కొత్తగా ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. ఇలాంటి ఆబ్జెక్టివ్స్ ద్వారా ప్రతి టెస్ట్కి ద్వారా మేము ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తామని అనుకుంటున్నాం. సో, మీరు అనుకున్నటువంటి జాబ్‌ని మీరు సాధించే ప్రాసెస్‌లో మీకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ, మెరిట్ మైండ్స్ ఇన్‌స్టిట్యూషన్ కానీ మీకు ఏ విధమైనటువంటి సపోర్ట్ కానీ లేకపోతే ఒక మోటివేషన్ అనేది ఎలా ఇస్తుంది మీకు? కిరణ్ సార్ అండ్ చైతన్య దేవ్ సార్ వీళ్ళిద్దరూ మనకి స్క్రాచ్ నుంచి మొత్తం నేర్పిస్తారు. సో ఎప్పుడైతే మన వల్ల అవుతుందా, మన మెంటల్ ఎబిలిటీ చేయగలుగుతామా, పాలిటీ ఇవన్నీ తెలుసుకోగలుగుతామా అని ఏమైనా టెన్షన్స్ ఉంటే మనమేమి భయపడనక్కలేదు. ఎందుకంటే కిరణ్ సార్ బాగా చెప్తారు మెంటల్ ఎబిలిటీ. ఆ సార్ చెప్తే చాలు మనం స్క్రాచ్ నుంచి మొత్తం నేర్చుకోవచ్చు. మనం కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. వాళ్ళు చాలా మోటివేట్ చేస్తారు. సో, మీరు హార్డ్ అనుకుని అంటే లైక్ ఈ కోచింగ్ జాయిన్ అయ్యే ముందు హార్డ్ అనుకున్న సబ్జెక్ట్ ఏంటి? దాని తర్వాత మీరు వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్‌ని మీరు నేర్చుకోగలిగారా? అందరికీ ఉన్నది ప్రాబ్లమ్ మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ. నేను చాలా జీరోతోనే వచ్చాను ఇక్కడికి. కానీ ఇక్కడ నేను అందరితో పాటు నేను ఆన్సర్స్ చేస్తున్నానంటే కిరణ్ సార్ వల్లే. సార్ చాలా ఈజీ మెథడ్లో ఎట్లా చేయాలి అనేది బాగా చెప్తున్నారు. సో మెంటల్ ఎబిలిటీ అనేది నేను బాగా నేర్చుకుంటున్నాను.